హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహా వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఇల్లంతా దులుపుతున్నాను. నాకేమో ఇది విహాన్షిది బర్త్డేది ఆల్బమ్ దొరికింది. ఏం చేద్దామంటావు మరి? సో దాన్ని ఎట్లా చేసినాము జ్ఞాపకాలు అన్ని ఒకసారి చెక్ చేసి గుర్తు తెచ్చుకుంటున్నాం అంతే. అంటే మాకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అన్నమాట. మెమరీ లాస్ అన్నమాట. అప్పుడప్పుడు చూసి అన్ని గుర్తు తెచ్చుకొని ఆనందపడుతుంటాం. వావ్, వియాన్షి ఫోటో చాలా బాగుంది కదా. చిన్నగా మీరు కూడా చూసండి, చిన్నప్పుడు ఎంత క్యూట్ గా స్వీట్ గా ఉంది. ఇప్పుడైతే రాక్షసి లెక్క తయారైంది. అల్లరి దయ్యం చాలా బాగుంది. ఫ్యామిలీ ఫోటో సారికది. వాళ్ళ హస్బెండ్ ఇక్కడ మా అత్త వాళ్ళు ఉన్నారు. అండ్ అప్పుడు బర్త్డే అప్పుడు అసలు ఏమంటారు, చాలా లాంగ్ వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేసినాం కదా. చాలా ఫామ్ హౌస్ సెలబ్రేట్ చేసినాం ఫస్ట్ బర్త్డే విహాది. ఎంత చాలా దూరం, నైట్ ఫుల్ టైం అయింది చాలా, కానీ చాలా ఎంజాయ్ చేసినాము. ఇదంటే వియాన్షి కేక్ కటింగ్. వావ్, కేక్ కూడా మంచి ఏమంటారు బార్బీ కేక్ అనమాట. మస్తుండే థీమ్ అంతా బార్బీ థీమ్. వావ్, ఇక్కడంతా ఫ్యామిలీ. వచ్చాను నేను. అబ్బా, ఎలా ఉన్నారు అక్క మీరు? చూడండి అక్క ఎలా ఉన్నారు చూడండి. ఫస్ట్ అస్సలు బాలేరు. బానే ఉన్నా కదా, చూడండి ఎట్లున్నారో. అస్సలు బాలేరు. ఆ లావుగా అంత చబ్బిగా పైనుంచి ఆ షర్ట్ చూడండి. ఎందుకులే మన గురించి ఇప్పుడు, ఎందుకులే. ఇక్కడ చూడండి, నువ్వు చూపిస్తలేరు ఇట్లా అది అప్పటికి ఉంటుంది. నోట్లో వెళ్ళి ఇంకా కేక్ అందరూ పెట్టేస్తున్నారు. మొత్తం ఎందుకు పెట్టడం, చిన్న పాప కదా అని జస్ట్ ఇట్లా హ్యాండ్ పెట్టుకున్నారు. ఏం కదలే, ఎప్పుడు ఉన్నట్టు ఒకటే లాగా ఉంటామా ఏంది. ఓ, ఈ ఫోటో మీరు చూడాల్సిందే. నేను స్క్రీన్ లో ఇస్తా చూడండి. ఇట్లా మై హార్ట్ ఇస్ బీటింగ్, మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా ఎలుసుకోవా అవి. ఇంకా ఇదంతా యాక్చువల్లీ మేము ముగ్గురం తోడుకోవడం అనమాట. సో ఇక్కడ మా ముగ్గురు ఫోటో, మీకు ఈ ఫొటోస్ అన్ని కూడా మేము స్క్రీన్ లో వేస్తాము చూడండి. ఇంకా ఇది వచ్చేసి నేను, మా హస్బెండ్, మా మరిది అండ్ మా సిస్టర్ విహాకుటి. వావ్, అందరూ రిలేటివ్స్ అందరు ఉన్నారు. ఇంకా విహావి సింగ్ ఏమైంది, విహాకి పుష్పోయింది కిందికి జారిపోయింది. జారుకుంటానని జారిపోయింది. కానీ మంచి చూడండి ఫోటోస్. లైట్ హస్బెండ్ అండ్ వైఫ్ మొత్తం మ్యాచింగ్ వేసుకొని వాళ్ళ బర్త్డే లెక్కనే దిగినారు ఫోటోలో. ఆ బర్త్డేకి అది అట్లా ఉండాలి కదా. పిల్ల సోకు పడకపోతే వాళ్ళ డాడీ మమ్మీ సోకు పడాలి. ఇది కొత్తదిరా, రాసుకోండి. వచ్చింది మరదల్ మా వయ్యారి. మీకు స్క్రీన్ మీద దాని ఫోటో వేస్తాం. మా వయ్యారి మొత్తం ఫ్యామిలీలో వయ్యారి. అదే అన్నమాట. వచ్చారు హీరోయిన్ వచ్చారు. అది కూడా స్క్రీన్ మీద వేస్తాము చూడండి. మరి మా ఆల్బమ్ కైనా వీళ్ళ ఫోటో పోజెస్ ఎక్కువ ఉండదు, మాది ఏమి ఉండదు దాంట్లో. అంతే కదా గాయస్, వాళ్ళు లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు. మళ్ళీ ఖాళీ ఆల్బమ్ వస్తుంది, మేము దిగినాము, తప్పేముంది. ఇవి కూడా మా ఫోటో చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి. ఆల్బమ్ మొత్తం వీళ్ళే ఉన్నారు, మేము అసలు లేము. ఏం కాదులే, కావాలంటే ఇప్పుడు దిగు ఆల్బమ్ చేసిస్తా. అది గ్రీక్షిత్ కూడా చిన్న ఉన్నాడు. ఆవిడ ఎంత మంత్స్ బేబీ, 5 months బేబీ. అవునా? కాదు, మార్చ్ లో పుట్టిండు. ఏప్రిల్ 24, 1 month బేబీ. 1 month బేబీ అప్పుడు. మా గ్రీక్షిత్ ఏమో March 8th బర్త్డే, మా వియాకుట్టి ఏప్రిల్ 24th బర్త్డే.
నెక్స్ట్ 1 month. మన ఇంట్లో అందరివి లైన్ గా జనవరిలో ఎవరి బర్త్డే ఉంది? జనవరిలో ఎవరిని లేదు. ఓకే, జనవరి కొంచెం పక్కన దొబ్బేద్దాం. స్టార్టింగ్ మంత్ దేవుడికి ఇచ్చేసినాం. ఫిబ్రవరిలో మా హస్బెండ్, మార్చ్ లో గ్రీక్షిది, ఏప్రిల్ లో నాది అండ్ వీళ్ళ హస్బెండ్, మా పాపది విహాన్షి. అవును. మేలో ఎవరు లేరు. లేదు. జూన్ లో నాది. జూలైలో హారికది, ఇంకేంటి ప్రియది, మా అక్కది, చాలా మందిది ఉంది. ఆగస్ట్ లో ఎవరిది లేదు. ఆగస్ట్ లో అమ్మ బర్త్డే ఉంది కదా, 8th. మా అత్త బర్త్డే మర్చిపోయింది. గుర్తుకుంది మర్చిపోయింది. అదే చెప్పినా కదా, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ మాకు కొంచెం అనేసి, అందుకే అంత రివైజ్ చేసుకుంటున్నాం మేము. మా అత్తమ్మ అయితే భలే రెడీ అయింది. మెడలో ఒక చైన్ వేసుకొని, నాది నక్లిస్ గొలుసు బాగుంది. మీరు సారీగా ఎట్లనే అవుతుంది సార్? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ పేస్ట్ లో సాల్ట్ ఉందా? ఉంది. కూరలో కూడా వేసుకోవచ్చు. అంతే. మీ కూరలో ఎప్పుడన్నా సాల్ట్ మిస్ అయ్యి మీ పేస్ట్ వేసుకోండి సరిపోతుంది. బ్యాగ్ మొత్తం వైట్ చేసేసిండు. అమ్మ శారీ వైట్ ఉందంటే బ్యాగ్ కూడా వైట్ చేసేసిండు మా హాన్మరాడు. ఓకే, ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఓకే. మా హారిక ఏం చేసిందంటే జస్ట్ ఇట్లా ఏమంటారు, ఫామ్ హౌస్ పోయినాము, ఇట్లా కార్ దిగినామా, హారిక ఏం చేసింది, బట్టలు చెప్పులు అంతా తీసి యాహూ అనుకొని స్విమ్మింగ్ పూల్ లో జంప్ అయిపోయింది. మా హస్బెండ్ ఏమో ఉరుకుంటూ వెళ్ళి జంప్ చేసి పడింది. అది ఎంత కొంచెం ఫీట్ ఉందన్నమాట. స్విమ్మింగ్ పూల్ నార్మల్ ఎంత ఉంటే అంత ఉంది, మునిగిపోయింది. అదేమో హారికకి ఎన్ని ఇయర్స్ అప్పుడు? హారికకు ఉంటుంది ఒక 6 years మునిగిపోయింది లోపలికి. 6 years ఉంటుంది కానీ చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. యాహూ సూపర్ మ్యాన్ నాకు ఉరుకుంటూ అమ్మో మునిగిపోయింది. ఏమనుకుందో, వాటర్ అనుకుందో, ఇంకేమనుకుందో. అది వెంటనే మా మాడితే దొరికిండు, దాన్ని పట్టుకున్నాడు. లేదంటే అలా మునుగుతుండే. అది మళ్ళీ ఏమంటారు వేసుకుంటారు కదా రౌండ్ వి స్విమ్మింగ్ పూల్ లో, స్విమ్మింగ్ ట్యూబ్ అవన్నీ వేసుకున్నాక అప్పుడు కానీ మస్తు ఎంజాయ్ చేసినాము. దాని బర్త్డే కంటే ఇంకా ఫుడ్ కూడా సూపర్ ఉండే. ఆ రోజు మంచిగా తిన్నాము, డాన్స్ చేసాము, ఫుల్ డాన్స్ చేసాము, డీజే డాన్స్ చేసాము. ఇంకా మళ్ళీ ఏమో ఫుడ్ ఏమేమి తిన్నాము? బిర్యానీ, బగారన్నము, పనీర్, రోటీ, రుమాల్ రోటీ, స్వీట్, పప్పు, పాలక్ పప్పు, స్వీట్, డబల్ కా మీఠా ఉండే, చికెన్ ఉండే, కూల్ డ్రింక్స్ కొంచెం అది ఉండే. మాది గెస్ట్లకి అంతే. ఓకే, అంటే ఆల్బమ్ చూసేసాము. ఆల్బమ్ అయితే నాకు చాలా నచ్చింది, బాగుంది. ఇది ఫ్రేమింగ్ కానీ ఫొటోస్ అన్ని బాగున్నాయి. కానీ అందరికన్నా బాగా మా విహనే బాగుంది. మీరేం బాగోలేదు. అదే అమ్మలకు లేదు, అక్కలకు ఉంది. చూడండి ఎట్లా చూడండి, చిన్న ఏమంటారు నిబ్బి అట్లా ఉన్నారు. అంత లేవు. ఎవరైనా నమ్ముతారా? పేరెంట్స్ అంటే కొంచెం ఏజ్ ఉండాలి. మొత్తం అక్కలకు ఉంది. అందుకే ఈ జనరేషన్ కి ఇట్లనే ఉండాలి. చిన్న వయసులో పెళ్లి ప్రమాదకరం. వావ్, నైస్. ఇంకొక ఫోటో ఉంది, అసలైన ఫోటోలు మీకు చూపిస్తాం, ఆగండి. శ్రీమంతం అంగరంగ వైభవములి. ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు, పని అయిపోయింది. అరే ఇందాక నన్ను ఎవరు అట్లా మోటికున్నావు? అయ్యో ప్రెగ్నెన్సీలో అందరు అట్లనే ఉంటారు, లాగానే ఉంటారు, చంపిగానే ఉంటారు. చూడండి, ఇంకోండి మొత్తము చూడండి ఎంత బాగున్నాను. అంటే మా చబ్బిగా ఉంటే బాగున్నట్టు, నేను చబ్బిగా ఉంటే దబ్బుకున్నట్ట. అది ప్రెగ్నెన్సీ అప్పుడు. అవు మళ్ళీ డెలివరీ అయిన తర్వాత 1 month ఎట్లా ఉంటారు, ఇట్లా ఉండకపోతే. చూడండి గైస్ ఎంత డామినేట్ చేస్తుందో. అసలు ఒక విషయం చెప్పాలా, శ్రీమంతంలో సారీకి ఎంత అందంగా ఉండడానికి కారణం నేనే. అవును, మేకప్ చేశారు, అన్ని నేనే చేసిన. అందుకే చూడండి
ఎంత బాగుందో ఈ పేరు. ఎక్కడైనా చూసారా ఇట్లాంటి పేరు? చూసినా కూడా చెప్పకండి, మేము హర్ట్ అవుతాం. వావ్, ఎన్ని ఫుడ్ ఐటమ్స్ మేమైతే చేయలేదు గైస్, అన్ని తెచ్చుకున్నాము. అందరు టైం లేకుండే ఫస్ట్. అంతే. పాప మా ఆంటీ బిజీలో ఆంటీ ఉన్నారు, నిన్ను చూసుకోవడము చేయడము అన్ని. ఇంకా నాకు ఇంట్లో సో అంటే పెద్ద వంటలు పిండి వంటలు ఎక్కువ రావు, కొన్ని కొన్ని వస్తాయి. ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే చేసిన మా ఇంట్లో ఎవరు ఎక్కువ తినరు అనమాట పిండి వంటలు అవన్నీ. అందుకే అప్పటికి కొన్ని తెచ్చుకున్నాము స్వీట్ హౌస్ నుంచి. చూడండి అందగత్తి 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 స్క్రీన్ లో ఫోటో చూడండి. ఇంకా తినిపించుకుంటున్నారు ఒకరిని ఒక్కరు. మా ఆయన అట్లా తినిపించుకొని స్వీట్లన్నీ ఖతం చేసేసినారు వీళ్ళే. వావ్, ఈ ఫోటో బాగుంది, ఈ ఫోటో బాగుంది. అన్ని ఇట్లా ఉంటాయి అందరి లైఫ్ లో. శ్రీమంతం అంటే ఇట్లా ఫొటోస్ దిగాలి, అట్లా హస్బెండ్ తో దిగాలంటే. కొంతమంది హస్బెండ్స్ ఎట్లా అంటే కోఆపరేట్ చేయరు, అసలు కోఆపరేటే చేయరు. బిజీగా ఉన్నా, ఆడున్నా, ఈడున్నా, ఇది ఆ పని చూసుకుని ఈ పని. బట్ ఇవన్నీ లైఫ్ లో ఒక్కసారి వచ్చే మూమెంట్స్ కాబట్టి కొంచెం కోఆపరేట్ చేసి అందరు మంచి ఫొటోస్ దిగండి. కొంచెం మీ వైఫ్ కి హ్యాపీగా ఉంచండి. అట్లా ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు మంచి హ్యాపీనెస్ వస్తుంది. చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఫోటోలు చూస్తుంటే. వీళ్ళందరూ ఇక్కడ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అన్ని. ఇంకా ఇక్కడ బాగున్నాం కదా, ఇక్కడ నా శ్రీమంతంలో కన్నా ఉందనుకోండి. కడుపు లేదు అంతే. అదే అందరికీ మీకు ఒక డౌట్ వస్తలేదా? అరే నువ్వు అక్క కదా, నువ్వు చెల్లె కదా, తినేందుకు ముందు ప్రెగ్నెంట్ అని మిస్ అయ్యారా పాయింట్? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. ఆన్సర్ లాస్ట్ లో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. అంతే. బా మౌనము, ముగ్గురం ఆగున్నాం అప్పుడు. ఇంకా వీళ్ళందరూ ఫ్యామిలీ రిలేటివ్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చిర్రు శ్రీమంతంకి. గిఫ్ట్స్ తెచ్చిర్రు కానీ గిఫ్ట్స్ మేము ఫొటోస్ లో లేవు. ఫొటోస్ ఉన్నాయి కానీ ఓపెన్ అది లేదు. అంతే. అందులో డిఫరెంట్ పోజెస్, డిఫరెంట్ చూడండి. మొత్తం ఇక అందరిని ఇక డామినేట్ చేసేసారు. హీరో హీరోయిన్ ఇదే మా ఫ్యామిలీ ఫోటో, కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో. స్క్రీన్ మీద ఇస్తాం చూడండి. అప్పటికి ఇంకా వియాన్షి ఉట్టలేదు, గ్రీషిది కూడా ఉట్టలేదు. ఓన్లీ హారిక ఈమెది ఇద్దరే ఉన్నారు. హవా అంతా వాళ్ళిద్దరిదే ఇక మా ఇంట్లో. అలా ఓ ఇక్కడ ముసలామి ఉంది, మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ ఈమె. అత్తమ్మ వాళ్ళ అమ్మ కదా, అత్తమ్మ వాళ్ళ అత్త. స్టిల్ తను ఇంకా ఈ రోజుకి కూడా ఉన్నారు. అంటే ఆ రోజుల్లో మనం తినే ఫుడ్ అవన్నీ కూడా అట్లా మంచి హెల్తీగా ఉండేవాళ్ళు. అదే మనం ఇప్పుడు తినే ఫుడ్ చూడండి, ఎప్పుడు ఉంటాం ఎప్పుడు దిగుతాం మనకే తెలియదు. అట్లా తింటాం మనం. నువ్వు పోరాదు, నాకు మాట్లాడిన కూడా వస్తలే. పో, నువ్వు వచ్చి చూస్తున్నావు. అప్పటి నుంచి మాట్లాడుతున్నాను, రాగానే పోతుంది. బా అది కాదు, అట్లా ఉంటది రియాలిటీ చెక్. జుట్టు చూడండి, వాళ్ళ జడ, ఓ పూల జడ బాగుంది. ఇది కూడా నేనే వేసిన, అన్ని మీరే చేస్తారు. అదే బాటమ్ టు టాప్ అన్ని ప్రతి ఒక్కటి ఇట్లా పెద్ద మంచి ఫంక్షన్, మెచ్యూరి ఫంక్షన్, 21 days అవన్నీ ఏమైనా చేయించుకోవాలంటే బ్రేకప్ కి కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా? నంబర్ ఇస్తాను స్క్రీన్ మీద, కాంటాక్ట్ చేయండి. అదే నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ విత్ శివాని ఫాలో కొట్టి మెసేజ్ పెట్టండి. కానీ పైసలు కొట్టు, పుణ్యానికి కాదు. ఇడ చూడండి, ఫోటో ఆఫ్ ద డే.
అస్సలు అప్పుడు ఎంత మంచిగా ఉన్నాం చూడండి ఇద్దరము, చాలా బాగుండే. అంటే మేము రెడీ అయిన విధానం, ఇప్పుడు కూడా రిలేషన్ అట్లనే ఉన్నాం మంచిగా క్లోజ్ గా. అప్పుడు రెడీ అయిన విధానం, ఇప్పుడు అంటే పిల్లలు పుట్టినాక వాళ్ళ ముడ్డి కడగడము, ఇంట్లో బాసలు కడగడము, వాళ్ళని దేక్కోవడం అదే సరిపోతుంది. మా సెల్ఫ్ కేర్ అంతా పోయింది అంతే. ఒక్క మేకప్ లేదు, ఒక లిప్స్టిక్ లేదు, కాటిక లేదు. దయ్యాలు మార్నింగ్ లేసే దయ్యం లాగా కనిపిస్తాము. ఇంట్లో పనుల వల్ల అట్లా రెడీ అయ్యాం. ఇక్కడ కొంచెం ఫేస్ చేంజ్ అనిపిస్తుంది. ఇది సైడ్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు ఇదేమంటారు జ్వాల ఉంది, అప్పుడు లేదు. చంపిగా ఉన్నాను కదా అందుకే అప్పుడు లేదు. ఇప్పుడు వచ్చింది ఇట్లా అలా. అది కూడా ఒక అడ్వాంటేజ్ లే, బక్కగైనావు కదా. బక్కగా ఉంటేనే బెటర్, అన్ని పనులు చేయొచ్చు. లావు అయితేనే చెయ్యలేము. ఏమైనా చేయాలంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలి, అది మెయిన్. అలా అట్లా అనమాట. లడ్డు ఉంది, లడ్డు, ఆపిల్స్, ఇదేంటి కలాకన్, మైసూర్ పాక్, ఆరెంజ్, మ్యాంగో. ఇది ఏమంటారు, ఇదేంటి చాయ్ వేసుకుంటాం కదా, మురుకులు. మా తెలంగాణ సైడ్ అప్పాలు మురుకులు చాయ్ వేసుకొని తింటాం. లడ్లు ఉంది, వేసుకొని తింటారు చాయ్లా. చాయ్లో ఎవరు లడ్డు వేసుకొని తినరు, వీళ్ళు తింటారు. అయిపోయింది. ఫైనల్లీ 2 ఆల్బమ్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. 2 ఆల్బమ్స్ నీకు ఎక్కువ ఏం నచ్చినాయి? నాకు 2 నచ్చినాయి. ఎందుకంటే 2 దాంట్లో నేను ఉన్నాను, మా బాబు ఉంది, మా ఆయన ఉంది. మా ఫ్యామిలీ ఉందని అంటే లేదు. ఎంత సెల్ఫీ చూడండి, నేను మంచిగా అంతే కదా. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అసలు విషయం ఏంటంటే నేను ఉన్న వల్లే అందరు బాగాలేదు. చాలా బాగుంది. సో గాయ్స్, ఇంకా మన దగ్గర చాలా ఆల్బమ్స్, చాలా ఫోటోలు ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియో చూపిస్తాము. ఇంకా మీకు ఏ ఫోటో నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఒక క్వశ్చన్ అడిగిన గుర్తుందా, దానికి ఆన్సర్ చెప్తారా? సారిక ఫస్ట్ కన్సీవ్ అయిందనమాట. నేను అప్పటికే స్టడీ కంటిన్యూ చేస్తున్నాను. అది అందువల్ల మేము ఇంకా తర్వాత గంధంలో అన్న ప్లానింగ్ లో ఉండే. సో సారిక ఫస్ట్ కనిసింది, అంతే. టైం ఉంది కదా అని కానీ చదువుకోవచ్చు కదా అనుకుంది, నీ చదువుకొని కనొచ్చు కదా అనుకున్నా. అంతే తేడా, అంతే. మొత్తానికైతే ఇప్పుడైతే ఇద్దరం కన్నాము. అంతే, కన్నం ఇద్దరం మదర్స్ అయిపోయినాము. మేమిద్దరం మాకు ఒకరొక్కరు. ఫైనలీ మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఇవి. ఇంకా నా దగ్గర కూడా చాలా ఆల్బమ్స్ ఉన్నాయి, అవి కూడా ఒక వీడియో చేస్తాను. సో గైస్, మన వీడియో ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.